హాయ్ ఎవ్రీవన్. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే స్కార్వి రియలా ఫేకా, ఇది ట్రస్టెడ్ కంపెనీ అయినా కాదా అని చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటి అంటే స్కార్వి నిజంగానే జెన్యూన్ కంపెనీయా కాదా అని మీకు లీగల్ ప్రూఫ్స్తో సహా నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ అయినా మనం ట్రస్టెడా అని ప్రూవ్ చేయాలి అంటే మనకి ఆ లీగల్ సర్టిఫికేట్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మనం చెక్ చేసుకోవాలి. సో మనం స్కార్వి లీగలా కాదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్స్ అండ్ సర్టిఫికేట్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా, నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి మీరే చూడండి. ఎస్, ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చి ఇక్కడ చూడండి. మీరైతే చూడొచ్చు, స్కార్వీకి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది అంటే కంపెనీ అఫీషియల్గా రిజిస్టర్ అయ్యి ఆపరేట్ చేస్తుంది అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి ఐఎస్ఓ సర్టిఫికేట్. ఐఎస్ఓ సర్టిఫికేట్ అంటే ఏంటి? కంపెనీ క్వాలిటీ స్టాండర్డ్స్ని ఫాలో చేస్తుంది అని చూపించే సర్టిఫికేట్. ఇది ఎందుకు ఇస్తారు అంటే కంపెనీ ప్రాసెస్ ప్రాపర్గా ఉన్నాయా, కస్టమర్స్కి క్వాలిటీ సర్వీస్ ఇస్తుందా, సిస్టమేటిక్గా వర్క్ చేస్తుందా, ఇలాంటి విషయాలు వెరిఫై చేసి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తారు. సో మనకు స్కార్వీకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంది అండ్ తెలంగాణ గవర్నమెంట్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ కూడా మేము ఆల్రెడీ మీకు చూపించాను. ఓకేనా, అండ్ ఇక్కడ థర్డ్ సర్టిఫికేట్ చూడండి మీరే, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఇది ఎందుకు మనకు ఇస్తారు అంటే ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే స్కార్వీ డిజిటల్ అకాడమీ ఇండియా గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ పోర్టల్లో అఫీషియల్గా రిజిస్టర్ అయిన బిజినెస్ అని ఒక ప్రూఫ్. ఓకేనా, సో మనకి ఇక్కడ నేను ఆల్రెడీ మీకు 3 ప్రూఫ్స్ చూపించాను. ఒకటి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అండ్ ఐఎస్ఓ ఇంటర్నేషనల్ వైడ్ మనకి సర్టిఫికేషన్ కూడా వచ్చేసిందండి స్కార్వీకి, అండ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఓకేనా, మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇది జెన్యూనా, మనీ వస్తుందా, జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. ఓకే అండి, మీరు అడుగుతున్న క్వశ్చన్కి నా సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ మీరు చూడాల్సింది కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుందా, ట్రైనింగ్స్ ఎలా ఉంటున్నాయి అండ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందా కంపెనీ లేదా, ఇవన్నీ చూడండి. నేను నా తరపు నుంచి నేను నా సర్టిఫికేట్స్ స్కార్వీ సర్టిఫికేట్స్ అన్నీ మీకు చూపించాను ప్రూఫ్గా. అవునా, మీ సైడ్ నుంచి కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ఏ ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చినా మనం ఫస్ట్ రూమర్స్ కాకుండా ఫ్యాక్ట్స్ని తెలుసుకోవాలి. ఏ ఆపర్చునిటీ వచ్చినా ఫ్యాక్ట్స్ని తెలుసుకోండి ఫస్ట్. వెరిఫికేషన్ లేకుండా మాత్రం ఫేక్ అని అస్సలు కన్క్లూడ్ అవ్వద్దండి. వెరిఫై చేసుకోండి, ఆ తర్వాతే ఫేకా రియలా అనే కన్క్లూజన్కి రండి. ఎందుకంటే ఏ చిన్న ఆపర్చునిటీ మనం మిస్ చేసుకున్నా మన గోల్డెన్ టైం మనకు మిస్ అయినట్లే కదండి. అవునా, ఈ రోజుల్లో ఏ కంపెనీని మనం ట్రస్ట్ చేయాలన్నా ఫస్ట్ మనం చూడాల్సింది ప్రూఫ్సే కదా. వీలో మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ చూపించాను, రిజిస్ట్రేషన్స్ అన్నీ చూపించాను. ఇక్కడ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేది మనకి ప్రాపర్గా ఉంది అని ఇవన్నీ ప్రూఫ్స్ అండి. మనకి ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంది అని ఒక్కసారి మీరే ఆలోచించుకోవచ్చు. అండ్ ఫైనల్ డెసిషన్ అనేది మీదే ఖచ్చితంగా అవుతుంది. లాస్ట్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఇంట్లో నుంచే మీరు 100% లీగల్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకొని మీ ఫ్రీ టైంలో మంచి ఆపర్చునిటీగా యూస్ చేసుకొని ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది 100% సేఫ్ అని వన్స్ మీరు కూడా వెరిఫై చేసిన తర్వాతే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అండ్ కంప్లీట్ A to Z గైడెన్స్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా విత్ ప్రూఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.